మన ఛానల్లో చెప్పే ప్రతి ఒక్కటి ప్రీవియస్ ఇయర్ పేపర్లోనిదే. మీరు ఈ ప్రశ్నలన్నీ పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఈస్ 4050. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది ఈచ్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్. ముందుగా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఫార్ములా ఏంటి? 6a². లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ ఫార్ములా ఏంటి? 4a². ఏమన్నాడు? డిఫరెన్స్. 6లోంచి 4 చేస్తే 2. 2a² ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 4050. 2 ఎక్కడలో ఇది ఎన్నిసార్లు పోతుంది? ఇది 20, ఇది 25. a² ఈక్వల్ టు 20, 25 అయితే ఏ వాల్యూ ఎంత? 45. ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఇక్కడ ఇంకొకటి ఉంది. నాకు 55² కావాలి. చివరిలో 5 ఉంది కాబట్టి 5² అంటే 25. ఇది 5. సో 5 తర్వాత వచ్చే నెంబర్ 6. 5 6ల 30. 55² అయిపోయింది. ఇప్పుడు నాకు 75² కావాలి. చివరిలో 5 ఉంది. స్క్వేర్ అంటే 25. 7 మిగిలిపోయింది. 7 తర్వాత వచ్చే నెంబర్తో మల్టిప్లై చేయాలి. 7 8 56. 56 25. ఇప్పుడు నాకు 85² కావాలి. చివరిలో 5 ఉంది కాబట్టి స్క్వేర్ చేస్తే 25. 8 తర్వాత వచ్చే నెంబర్ 9. 9 8 72 అయిపోయింది. నేను చెప్పే పద్ధతి మీకు నచ్చినా, మీ ప్రిపరేషన్కి ఈ ఛానల్ హెల్ప్ అవుతుందని మీరు భావించినా లైక్ కొట్టండి. ఛానల్కి కొంచెం రీచ్ వస్తుంది, నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఈవెన్ డిజిట్, 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆడ్ డిజిట్. దీంట్లోంచి ఇవన్నీ తీసేయాలంట. చేద్దాం రండి. 38 57 23 52. ముందుగా నేను 2ని సబ్ట్రాక్ట్ చేస్తా ఆడ్ డిజిట్స్లో నుంచి. ఆడ్ ఏంటి? 3 5 7 3 5. వీటిలోంచి 2 తీయడమే. 3లోంచి 2 తీస్తే 1, 5లోంచి 2 తీస్తే 3, 7లోంచి 2 తీస్తే 5, 3లోంచి 2 తీస్తే 1, 5లోంచి 2 తీస్తే 3. మిగిలినవన్నీ ఈవెన్ డిజిట్స్ కాబట్టి 1 కలుపుతా. 8 కోటి కలిపితే 9, 2 కోటి కలిపితే 3, 2 కోటి కలిపితే 3. సమ్ ఆఫ్ ది డిజిట్స్ విచ్ ఆర్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ 9 అండ్ ఫోర్త్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అంట. 1 2 3 4. ఇదే కదా ఫోర్త్ అంటే. 9కి 3 కలిపితే ఎంత? 12. నవ్య భవ్య కెన్ పెయింట్ ఏ హౌస్ ఇన్ 20 days 30 days ఇఫ్ దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ స్టార్టింగ్ ఫ్రమ్ భవ్య ఇన్ హౌ మెనీ డేస్ బోత్ కంప్లీటెడ్ పెయింటింగ్ ద హౌస్. ముందుగా నవ్య భవ్య 20 రోజులు 30 రోజులు. ఈ సమ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్టర్నేట్ డేస్ అనేది ఇంపార్టెంట్. 20 30 ఎల్సిఎం ఎంత? పెద్ద నెంబర్ 30. 30లో 20 పోతుందా? పోదు. సో 30 రోజుల్లో 60. 60లో 20 పోతుంది, 30 పోతుంది. సో ఎల్సిఎం 60. ఇదేంటిది? ఇది టోటల్ వర్క్ యూనిట్స్ అని. టోటల్ వర్క్ యూనిట్స్ ఎల్సిఎం. ఇప్పుడు ఈ 20 60లో ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు. సో ఏ 3 యూనిట్స్. ఈ 30 60లో ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు. సో బి 2 యూనిట్స్. సో 3 + 2 ఎంత? 5 యూనిట్స్. 5 యూనిట్స్ ఏంటిది? ఏ ఒక రోజు, బి ఒక రోజు, అంటే 2 డేస్కి. అడిగింది ఏంటిది? ఇన్ హౌ మెనీ డేస్, ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారని అర్థం. సో టోటల్ ఎంత? 60 యూనిట్స్. మీరు కొంచెం సమ్ అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా 24 అని పెట్టచ్చు. తెలియని వాళ్ళ కోసం చెప్తాను చూడండి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 60 ఉంది. ఈ 5 కూడా 60 అవ్వాలంటే ఏం చేయాలి? 12తో మల్టిప్లై చేయాలి. సో 12 5ల 60 యూనిట్స్. ఇటు కూడా 12తో మల్టిప్లై చేయాలి కదా. 12 రోజుల 24 డేస్. అడిగింది ఏంటిది? ఇద్దరిది కదా. ఇద్దరిది టోటల్ వర్క్ యూనిట్స్ ఎంత? 60 యూనిట్సే కదా. సో 60 యూనిట్స్ అంటే 24 డేస్. సెకండ్ ఆప్షన్. ఈ సమ్ చూడండి. ఒక వస్తువును 940కి అమ్మడం ద్వారా 6% నష్టం వస్తుంది. కొనుగోలు ధర ఎంత? కాస్ట్ ప్రైస్ అడిగాడు. కాస్ట్ ప్రైస్ ఇంటూ 6% నష్టం అంటే టోటల్ 100% అనుకుంటే 100లో 6% అంటే ఎంతమ్మా? 6a. సో 100లోంచి 6 చేస్తే
94% ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఎంత 940. ఇప్పుడు అలా చూసి ఇలా ఫస్ట్ ఆప్షన్ పెట్టాలి. తెలియని వాళ్ళ కోసం 94 940లో 10 సార్లు 100 × 10 ఎంత 1000 ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఇంకొకటి ఉంది ఈ సమ్లో. సపోజ్ ఇక్కడ 6% నష్టం బదులు ప్రాఫిట్ అంటే లాభం అని ఇస్తే ఏం చేయాలి? కాస్ట్ ప్రైస్ ఇంటూ 6% ప్రాఫిట్ కదా. 100లో 6% అంటే మళ్ళీ 6 కదా. సో 100కి 6 కలపాలి. 106/100 ఈక్వల్ టు 940. ఇది ప్రాఫిట్ అని వస్తే ఇలా చేయాలి. లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఈ వాల్యూస్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ అంటే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. సపోజ్ ఇలా ఒక ఆన్సర్ వచ్చింది. ఈ నెంబర్స్ అన్నీ వీటితో డివైడ్ అయితే అది మన ఆన్సర్ కాదు. ఏదైతే డివైడ్ అవుదో అదే మన ఆన్సర్. ఇప్పుడు సమ్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 55 హోల్ టు ది పవర్ ఆఫ్ 100 ప్లస్ 55 హోల్ టు ది పవర్ ఆఫ్ 101 55 హోల్ టు ది పవర్ ఆఫ్ 102. దీన్ని నేను 55 హోల్ టు ది పవర్ ఆఫ్ 100 ఇలాగే రాసి ఈ వాల్యూని ఏమని రాస్తున్నానో చూడండి. 55 హోల్ టు ది పవర్ ఆఫ్ 100 × 55. అలాగే దీన్ని ఏమని రాస్తున్నాను చూడండి. ఇక్కడ 2 55లు రాస్తా. ఎందుకు ఇలా రాస్తున్నా? ఎందుకు ఇలా రాస్తున్నానంటే a పవర్ m ఇంటూ a పవర్ n ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n కదా, అందుకని. ఇప్పుడు వీటిలో నుంచి నేను 55 హోల్ టు ది పవర్ ఆఫ్ 100ని కామన్ తీస్తా ఒకసారి, ప్లస్ ఇది కామన్ తీసా ఒక 55 మిగిలింది, ప్లస్ ఇది కామన్ తీసా 55 × 55. ఈరోజు ఫస్ట్ సమ్లో చెప్పాను, మీరు గమనిస్తే 55 స్క్వేర్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ 5ని స్క్వేర్ చేస్తే 25, 5 తర్వాత వచ్చే నెంబర్ ఎంత 6, 5 6ల 30. సో ఇక్కడ నాకు 30 25 వస్తుంది. సో 55 × 100, 1కి 55 కలిపితే 56, 56కి 25 కలిపితే 81. సో 3081. ఇప్పుడు చూడండి అడిగింది ఏంటిది? ప్రైమ్ నెంబర్స్. సో దీన్ని ఏమని రాస్తాను? 55 హోల్ టు ది పవర్ ఆఫ్ 99 ఇంటూ 3081 × 55. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 55. ఈ నెంబర్ని మనం 55తో భాగిస్తే అంటే డివిజన్ చేస్తే 55 క్యాన్సిల్ అయిపోతుందిగా, ఇది కాదు. తర్వాత 71ని పక్కన పెడదాం. చిన్న నెంబర్లు చూద్దాం. 3తో పోతుందా? 3081. టోటల్ ఎంత? 3 + 0 + 8 + 1 ఎంత? ఇవన్నీ కలిపితే 12. 12లో 3 పోతుంది కదా, ఇది మన ఆన్సర్ కాదు. 55లో 11 పోతుంది కదా, ఇది మన ఆన్సర్ కాదు. మిగిలింది ఏంటిది? 71. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 6 ఫ్రెండ్స్, ఎవరో 6 టీనా, మోను, లలిత్, రేఖ, గరిమ, సుమన్. ఈచ్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ హైట్స్. లలిత ఈజ్ షార్టర్ దెన్ గరిమ అండ్ రేఖ. లలిత్ని తీసుకుంటే లలిత్ ఎవరికన్నా తక్కువ అంట? గరిమ కన్నా తక్కువ, అలాగే రేఖ కన్నా తక్కువ. బట్ టాలర్ దెన్ మోను. లలిత్ అనేవాడు మోను కన్నా టాలర్ అంట, ఇలా రాసుకున్నా. సుమన్ ఈజ్ షార్టర్ దెన్ ఓన్లీ టీనా. సమ్ అయిపోయింది మీరు గమనిస్తే, మొత్తం 6. సుమన్ ఈజ్ షార్టర్ దెన్ ఓన్లీ టీనా అంటే అర్థం ఏంటంటే టీనా కన్నా మాత్రమే సుమన్ అనేవాడు హైట్ తక్కువ అంట. అంటే సుమన్ అనేవాడు ఎక్కడ వస్తుంది? సెకండ్ ప్లేస్లో వస్తుంది. అలా కాదు, నేను థర్డ్ ప్లేస్లో పెట్టుకున్నాను అనుకోండి మీరు, సపోజ్ సుమన్ ఇక్కడ, అప్పుడు టీనా సపోజ్ ఇక్కడ వచ్చింది అనుకోండి, పైన ఎవరో ఒకరు ఉంటారు కదా, ఇది రాంగ్. సో సుమన్ అనేవాడు ఎప్పుడు సెకండ్లోనే వస్తాడు, టీనా అనేవాళ్ళు ఫస్ట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ని ఇందులో పెట్టడానికి ట్రై చేద్దాం. చివరిలో మోను పైన లలిత్. 3 4 ప్లేసుల్లో ఎవరు వస్తారు? గరిమ కానీ రేఖ కానీ వస్తారు. ఈ 3 4 ప్లేసుల్లో అడిగింది ఏంటిది? హూ ఈజ్ ద షార్టెస్ట్ అమాంగ్ 6? మోను ఫస్ట్ ఆప్షన్.
ఒక సెకండ్ ఆగి ఒక లైక్ కొట్టండి. నేను చెప్పే పద్ధతి మీకు నచ్చినా, మీ ప్రిపరేషన్‌కి ఈ ఛానల్ హెల్ప్ అయిద్దని మీరు భావించినా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.